తిరుమల భక్త జన సాంద్రంగా మారింది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, చెప్పండి. అనిశ్రీ వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు భక్తజనం పోటెత్తారు. ఏడాదికి 2 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం రోజు 2 రోజుల్లో మాత్రమే శ్రీవారి ఆలయంలో తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారు స్వర్ణ రథంపై మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. శ్రీవారి ఆలయం ముందు నుంచి కూడా స్వామివారి స్వర్ణ రథ ఊరేగింపు సాగుతుంది. భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారి స్వర్ణరథ ఊరేగింపును ప్రత్యక్షంగా తిలకించేందుకు కూడా మాడ వీధుల్లో భక్తజనం కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇప్పటికే దాదాపు తిరుమలలో 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ప్రకటించినటువంటి టీటీడీ అధికారులు అందుకు అనుగుణంగా కూడా నిన్నటి రోజున వేకువజామున ఉదయం 1:10 శ్రీవారి ఆలయంలో దర్శనాన్ని ప్రారంభించినప్పటికీ 3:10 సర్వదర్శనం భక్తులను అనుమతించారు. ఉదయం నుంచి కూడా అంటే టీటీడీ ప్రకటించిన సమయానికంటే కూడా దాదాపు 2 గంటల ముందు నుంచే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితి. ఉదయం 3:10 నుంచి కూడా నిరాటంకంగా కూడా ఇవాల్టి రోజు మొత్తం కూడా సర్వదర్శనం భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక రేపటి రోజున కూడా ద్వాదశి పర్వదినం సందర్భంగా కూడా రేపటి రోజున విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసి కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇక ఇవాల్టి రోజున ఇప్పటికే 20,000 మంది భక్తులు స్వామివారిని సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాల్టి రోజు రాత్రికి ఈ సంఖ్య 85,000కు చేరుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక స్వామివారి దర్శన భాగ్యం కలగని భక్తులు మాత్రం తిరుమలలో ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా తిరుమలలో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలంటూ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద అదేవిధంగా క్యూ లైన్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో భక్తులు భారీ సంఖ్యలో చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ ముందస్తుగా వారిని క్యూ లైన్ లో అనుమతించకపోవడంతో భక్తులు ఆందోళనకు దిగడంతో ఉదయం 10 గంటల నుంచి కూడా భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించారు. ఇక ఇవాల్టి రోజు ఉదయం కూడా భక్తుల ఆందోళన పరంపర కొనసాగింది. స్వామివారిని దర్శించుకొస్తున్నటువంటి విఐపీలను లేపాక్షి సర్కిల్ ప్రాంతంలో భక్తులు అడ్డుకోవడం జరిగింది. తమకు దర్శన భాగ్యం కలగకుండా విఐపీలు దర్శనం చేసుకుంటున్నారంటూ కూడా వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహన శ్రేణిని పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. పోలీసులు అదేవిధంగా టీటీడీ అధికారులు చెప్పడంతోనే భక్తుల ఆందోళనను శాంతించడం జరిగింది. ఇక లేపాక్షి సర్కిల్ ప్రాంతంలోనే భక్తుల ఒత్తిడికి లోని తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు కూడా పడిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది భక్తులు స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇవాల్టి రోజున కూడా తిరుమలకు వస్తున్నటువంటి భక్తుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో కొనసాగుతుండడం. ఒకవైపు క్యూ లైన్ సంబంధించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉదయం నుంచి కూడా సర్వదర్శనం క్యూ లైన్ కి భక్తులను అనుమతిస్తున్నప్పటికీ కూడా క్యూ లైన్ లో మాత్రం ఎక్కడా కూడా తరగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీవారి ఆలయం అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా భక్తజనం సందోహమే కనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి తిరుమలలో కనిపించేటటువంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్. థ్యాంక్ యూ మోహన్.